పిల్లరా గడిచిన దినమునందు గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 68వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. మరి యూదుల తీర్పులు ఏ రీతిగా ఉన్నాయో, అలాగే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారిని ఏ రీతిగా అవమానపరిచారో, అవహేళన చేశారో అన్నటువంటి విషయాలు చూసాం మనం. ఈ సమయంలో 69వ వచనం నుండి 75వ వచనం వరకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేసుకుందాం. అంటే 26వ అధ్యాయం క్లోజ్ అయిపోతుంది ఈ రోజుతో. ఇంకా మిగిలినవి 2 అధ్యాయాలు 27, 28 అధ్యాయాలు మాత్రం మిగిలి ఉంటాయి రేపటి నుంచి. ఇందులో 69వ వచనం నుంచి చూస్తే, పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అని. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతడిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాడు. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అని అతనితో చెప్పారు. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది పేతురు గారు బొంకినటువంటి సందర్భం. అందరూ దీన్ని ఒక కోణంలోనే ఆలోచన చేస్తారు, కానీ మనం మరొక కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏమిటి ఆ మరో కోణం అన్నటువంటి విషయం మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. పేతురు గారు ఈ ప్రధాన యాజకుడి ఇంటి ముంగిటి వరకు ఏం జరుగుతుందో చూద్దాము అని వెళ్ళిపోయి వాకబు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం కదా. ఇందులో ఈ సమయంలో ముఖ్యంగా ఆయన కూర్చొని ఉన్నాడు అని మత్తయి మాట్లాడితే, మార్కు గారు మరింత స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. అదేంటి అని అంటే 14వ అధ్యాయం మార్కు సువార్త 54వ వచనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 54వ వచనం ఒకటి చదవండి. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరము నుండి ఆయనను వెంట బంట్రవర్తులతో కూడా కూర్చుంది. లేదక్క, మంట యొద్ద చలి కాచుకొని చుండెను. సో ఈ బంట్రోతులతో కూడా కూర్చొని బయట చలిగాచుకుంటూ ఉన్నాడట. అది అంటే ఆ చలిగాచుకుంటున్నాడు అన్నటువంటి విషయం, బంట్రోతులతో కూడా ఉన్నాడు అన్న విషయం మత్తయి గారు పర్టికులర్ గా ప్రస్తావించలేదు, మార్కు గారు తెలియపరిచారు. ఇకపోతే మనం జాగ్రత్తగా గమనిస్తానండి, 68వ వచనంలో ఒక సందర్భం జరిగింది. అదేంటి? కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తుని కొట్టిన వాడెవడో ప్రవచించు అన్నారు. 68వ వచనంలో ప్రవచించు అని అడిగితే 69వ వచనం నుండి ఆయన ఇదివరకే రీసెంట్ గా పలికినటువంటి ప్రవచనం నెరవేర్పు మనకు కనబడుతుంది. ఈ విషయం గమనించారా? నువ్వు ప్రవచించు అని అవమానపరిస్తే జనాలు, ఈ అధికారులు, యేసు ప్రభుల వారు గత కాలంలో నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్తావు కోడుకు ముందని ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు ఇక్కడ కనబడుతుంది. అంటే ప్రవచనం నెరవేర్పులు ఎట్లా అంటే ఏదో టెస్ట్ చేయటానికి కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు చెప్పింది నెరవేరుతుందో లేదో ఇప్పుడు చెప్పు చూద్దాం, జరుగుతుందేమో అని టెస్ట్ చేయటానికి కాదు. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. మీకు బాగా అర్థం కావడానికి మిస్ఫైర్ అవుతుంది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్ మీరు చూస్తే, యేసుప్రభుల వారు ఒక మాట చెప్పారు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి అని తెలియపరుస్తూ కొన్ని విషయాలు చెప్పాడు కదా మనకి. ఏమండి? మార్కు సువార్త 16వ
అధ్యాయంలో 17వ వచనం చూడండి. 17వ వచనం. ఈ డిఫరెన్సెస్ మనకు తెలియకపోతే చాలా ప్రమాదం వాటిల్లు. చదవండి అమ్మా ఒకరు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియల కనబడును. ఏమనగా నా నామము దయ్యములను వెళ్ళగొట్టుదు, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి, చాలా మంది ఈ విషయాన్ని తీసుకుని వచ్చి మనకు సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీ అని ఒకటి ఉంది. అక్కడ అహ్మద్ దీదాత్ అనేటటువంటి ఆయన ఈ ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ అని దాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో చాలా మంది క్రైస్తవ పెద్దలతో డిబేట్స్ చేసి వాళ్ళని అవమానపరిచి నిండు సభలో వాళ్ళని ఒప్పించి బైబిల్ తప్పని, యేసుప్రభు సిలువేయబడలేదని, వేయబడినా కూడా ఆయన మరణం నుంచి తిరిగి లేలేదని రకరకాలుగా యేసుప్రభుల వారి యొక్క జీవితాన్ని కానీ, ఆదర్శాలను కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ మరి అబాస్పాలు చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. అతను ఇదే అంటాడు, వేదిక మీదకి విషం బాటలు తీసుకొని వచ్చి ఈ మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు చూపించి, మరి మీరు నమ్మినారా లేదా? ప్రభువు నమ్మాము, అయితే నమ్మిన వారి వల్ల ఈ సూచకులు కనబడతాయి అన్నారు కదా, కాబట్టి ఇందులో విషయం ఉంది, దీన్ని తీసుకొని మీరు తాగండి అని అంటాడు. సో అలా అన్నప్పుడు వాళ్ళు తాగితే చనిపోతారు, తాగకపోతే ఓడిపోతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు చనిపోవటం కంటే ఓడిపోవటం మేలని చెప్పి ఓటమిని అంగీకరిస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం కూడా నమ్మిన వాళ్ళమా కాదండి? నమ్మిన వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు మనకు కూడా విషయం ఇచ్చారనుకోండి, తాగండి, ఎందుకంటే మరణకరమైనది ఏది తాగినా వాళ్ళకి ఏ హాని జరగదు అని అన్నాడు కదా ప్రభువుల వారు. మరి ఇప్పుడు మనం విషం తాగితే చనిపోతామా చనిపోమా? విశ్వాసం నుంచి తాగితే విశ్వాసమే మనల్ని కాపాడతారు. అక్కకు మాట చెప్పారు, విశ్వాసం నుంచి తాగితే విశ్వాసమే మనల్ని కాపాడుతుంది అన్నారు. మీరు ఏమంటారు చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడండి, స్పందించండి. చనిపోతామన్నా. చనిపోతాం. ఏమో విశ్వాసం నుంచి తాగినా కూడా చనిపోతాం అని అనుకుంటున్నామమ్మా? అవునన్నా. ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడండి, మీ ఒపీనియన్స్ కూడా వినాలి. చనిపోము. ఇంకా చనిపోతాం. సరే, మరి ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏమవ్వాలి? ఇప్పుడు అది నెరవేరినట్టే కదా, ఆయన మాట నిలబడినట్లే కదా అప్పుడు చనిపోయామంటే. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇంతకు మనం విశ్వాసం లేని వాళ్ళం అనుకోవాలా, లేక తాగిన వెంటనే చచ్చిపోతామనంటే మనం విశ్వాసం లేని వాళ్ళమన్నా కావాలి, లేదా యేసుప్రభు చెప్పిన మాట అబద్ధమన్నా అయిపోవాలి. ఈ రెండు కాకుండా వేరేది ఏముంటుంది కాదు. ఆయన చెప్పింది అబద్ధం ఏం కాదన్నా, అంటే అప్పుడు శిష్యులకు చెప్పినాడన్న మాట. ఇప్పుడు అది మనకు సూచక క్రియలు, అద్భుత కార్యం మనం నమ్మితే అవి సాధ్యమే. కానీ అందుకని మనం డాక్టర్లను కన్సల్ట్ అవ్వకుండా ఇవన్నీ కొన్ని చేస్తే అవి జరగదు. మనము ప్రార్థన చేసుకొని ఇట్లా డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలి అనేసి మీరు కొన్ని చెప్పారు కదన్నా, అట్లా అని నేను అనుకుంటున్నాను. అది అప్పుడు శిష్యులకు మాత్రమే వర్తిస్తుంది అనుకుంటున్నాను. ఇంకెవరన్నా మాట్లాడండి. శారీరకంగా చనిపోయినా కూడా ఆత్మీయంగా బ్రతుకుతాంనా? ఓకే, ఇంకా బట్టి ఆ విధంగా చెప్పండి. ఓకే అమ్మా, రైట్. ఇంకా మాట్లాడండి, రకరకాల ఆన్సర్స్ ఏమన్నా వస్తాయేమని. ఇంకా రైట్, లైన్ లో సురేష్ ఉన్నాడమ్మా. వందనాలనా? వందనాలు తమ్ముడు, చెప్పు నాన్న. అది యేసుప్రభుల వారు చెప్పిన ప్రవచనము అది నెరవేరింది అంటే వాళ్ళ శిష్యుల విషయంలో నెరవేరింది. వాక్యం స్థిరపరచబడక ముందు ఇలాంటి సూచక్రియలు మీరు చేస్తారు అన్నటివి వాళ్ళతో నెరవేరింది.
వాక్యం స్థిరపరచబడిన తర్వాత అవి మనకు వర్తించవన్న విషయం తాగినా మనకు విశ్వాసంతో ఉన్నా కూడా చనిపోతాం. ఎందుకంటే అది విషయం కాబట్టి ఆ విశ్వాసంతో తాగడం అనేది మూర్ఖత్వం అవుతుంది అన్న. రైట్. సో ఇక్కడ వెరీ గుడ్ తమ్ముడు, మంచి మాట చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లల, మనల్ని ఒకడు టెస్ట్ చేయటానికి ఇచ్చినప్పుడు ఇవి పని చేస్తాయని ప్రభు ఎప్పుడు చెప్పాలి. నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెలితే అనే ద్వీపంలోనికి వెళ్ళారు. ఇప్పుడు 12 మంది శిష్యులు, కొంతమంది బ్రదర్స్ చెప్పడం జరిగింది ఏమిటంటే, ఆ 12 మంది శిష్యులకు మాత్రమే అది వర్తించేది అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 12 మంది శిష్యుల్లో అపోస్తులైనటువంటి పౌలు గారు ఉన్నారా లేరా? ప్రభుల వారు ఉన్నప్పుడు లేడు కదనా? లేరు కదమ్మా. అది మీకు క్లారిటీ ఉంది కదా. అవునన్నా. 12 మంది శిష్యుల్లో, ప్రభు ఏర్పరచుకున్న శిష్యుల్లో పౌలు గారు లేరు కదా. ఆయన తర్వాత వచ్చారు. మా లూకాసు వార్తతో అది అపోస్తుల కార్యం 9వ అధ్యాయం తర్వాత కదా ఆయన జాయిన్ అయింది. సరే, ఇది మదర్స్లో పెట్టుకోండి. 28వ అధ్యాయంకి వద్దాం. అపోస్తుల కార్యం ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను, నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అందరు తీసారండి? అపోస్తుల కార్యం 28వ అధ్యాయం ప్రారంభం నుంచి. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపం మెలితి అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతెంత కాదు. ఎలానగా అప్పుడు వర్షం కురుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుండ్రి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడు చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నెను, న్యాయం అతడిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిది. అతడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి ఏ హానియు పొందలేదు. అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుందిరి. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతను ఏ హాయిను కలగుంటూ చూచి ఆ అభిప్రాయం మాని ఇతను ఒక దేవత అని చెప్పసాగిరి. నేను అడుగుతున్న ప్రశ్న, మార్కు సువార్త 16వ అధ్యాయములో చెప్పబడింది 11 మంది శిష్యులకే, అపోస్తలులకి. వాళ్ళల్లో ఇస్కరియోతు యూదా లేడు, చనిపోయాడు. ప్లస్ ఆ తర్వాత ఎప్పుడో జాయిన్ అవ్వాల్సినటువంటి వ్యక్తి పౌలు గారు కూడా లేరు. ఇప్పుడు మరణకరమైనది ఆయనలోనికి వచ్చిందా లేదా? పౌలు గారి శరీరంలోనికి జాయిన్ అయిందా లేదండి? వచ్చేసింది. ఆ ప్రజలు ఏమనుకున్నారు? కాకకు బయటికి వచ్చినటువంటి సర్పం ఎలాంటిది అని అంటే, అది కాటేస్తే శరీరం వాయటమా లేకుంటే అకస్మాత్తుగా పడి చచ్చిపోవటమా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి అన్ని చూసి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తున్న మాట. అది మామూలు పాము కాదు, కాటేస్తే చచ్చిపోతారు అన్నటువంటి రీతిగా ఉండే పాము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 11 మంది శిష్యులకు వర్తిస్తే వాళ్ళకు మాత్రమే చెప్పింది అయితే పౌలు గారు ఎట్లా బతికారు? పౌలు గారిని పాము కాటు వేసినట్టు లేదు కదనా, అతని చెయ్యి పట్టేను అనింది కదనా. చెయ్యి పట్టడం అంటే ఏంది నాయన? అది కాటేసింది అంటే చెయ్యి పట్టడం అంటే అసలు పట్టుకోవడం అంటేనే అమ్మా, ఆ కూరలతో అట్లా పట్టుకున్నప్పుడే, గట్టిగా పట్టుకున్నప్పుడే ఆ కూరలో నుంచి విషం వచ్చేస్తుంది తల్లి. ఊరు పట్టుకోవటం అంటే అది కాదు నాయన, అది తప్పది. కంపల్సరిగా పట్టుకునింది అని అంటే, కాటేయటం అంటే పట్టుకోవటమేనమ్మా. పట్టుకున్నప్పుడే కాటేసినట్టు, కాటేసినప్పుడే పట్టుకున్నట్లయినా ఆ రెండు వేరు వేరు కాదు. ఓకే, మరి ఎందుకు ఆయనకి చెప్తాం? పౌలు గారు అపోస్తులుడిగా ఎంచుకోబడినారు కదా, అప్పటికి అపోస్తులుడు కాకపోయినా తర్వాత ఆయన అపోస్తులలో ఒకటిగా ఎంచబడినారు. అదొక రీజన్ అయితే తమ్ముడు. రెండవ రీజన్ మీరు గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుడి సేవలో ఉన్నాం. దేవుడి సేవలో ఉండినప్పుడు ఎవరో ఒకరు మన మీద కక్షతో విషప్రయోగం చేశారు. అన్నంలో విషం పెట్టి తీసుకొని వచ్చారు, తాగేదానిలో విషం వేసి తీసుకొచ్చారు. దీని విషయంలో రెండింట్లో ఒకటి జరగడానికి అవకాశం ఉంది. ఒకటి,
పౌలు గారి విషయంలాగా అపోస్తుల్లాగా వీళ్ళతో పని ఉంది ఇంకా అని అనుకుంటే ఆ విష ప్రభావము మన మీద ప్రాణం తీసేంత ప్రభావం లేకుండా బయటపడేస్తాడు దేవుడు. ఒకటి. రెండవది, పని ఏం అవసరం లేదు, పని అయిపోయింది, ఇక్కడ నిలవాల్సిన అక్కర్లేదు అనుకుంటే మనం చచ్చిపోతాం, తీసేస్తాడు. అంటే లైక్ స్టెఫెన్ గారిని దేవుడు కాపాడలేదు. రాళ్లతో కొట్టినప్పుడు రాళ్లతో కొట్టబడ్డం అనేది కొత్త ఏం కాదు కదా అపోస్తలకు కానీ యేసుప్రభుల వారికి కానీ మిగతా శిష్యులకు కానీ. ఎన్నోసార్లు రాళ్ళ దెబ్బలు తిని బయటపడినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా. మరి స్టెఫెన్ మాత్రం ఎందుకు కాపాడలేదు అని అంటే స్టెఫెన్ గారు పని అయిపోయింది. సో మనకు పని అయిపోయిందంటేనే ఆ విష ప్రభావం ఏదైనా మన మీద పని చేస్తుంది. అంతేగాని టెస్టుల కోసం వెళ్తే పని చేయదు. ప్రభుల వారు మిమ్మల్ని ఎవరన్నా టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అది పని చేయదని చెప్పలే. ప్రమాదకరంగా అది యాక్సిడెంటల్లీ మనలోనికి ఎవడో ఒకడు దాని విషయంలో తీసుకొని వచ్చినా, లేకపోతే మన ప్రమేయం లేకుండా మన శరీరంలోనికి వెళ్ళినా అప్పుడు మీకు దాని ప్రభావం ఉండదని చెప్పాడు. ప్రభావం ఉండని పరిస్థితులు ఎప్పుడు అని అంటే మనతో దేవుడి పని ఉండినప్పుడు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచైనా బయటపడేస్తాడు. ఇప్పుడు పౌలు గారు ఒకసారి ఏమంటారంటే నేను సింహపు నోట నుండి తప్పించబడ్డాను అంటాడు. సింహం నోట్లో నుంచి పడినోళ్ళు బయటకు వస్తారండి? దాని అర్థం ఏంటి? సింహం నోట్లో పడినోళ్ళు బయటకు వచ్చిన దాఖలాలు ఉంటాయా? కంపల్సరిగా చావాల్సిన. అయినా దేవుడు తన పని ఉంది కాబట్టి నన్ను కాపాడుకున్నాడని చెప్పాడు. సో ఎప్పుడైనా మనకు యాక్సిడెంటల్ గా ఏదైనా ఒక విష ప్రయోగం జరిగినప్పుడు మనతో దేవుడు పని ఉండింది అన్నప్పుడు మనల్ని ప్రాణం పోనీయకుండా కాపాడతాడు. లేదు పని ఏం అక్కర్లేదు, పని అయిపోయింది, విశ్రాంతిని ఇవ్వాలనుకుంటే మనల్ని అక్కడి నుంచి తీసేస్తాడు. సో దీనికి 2 విషయాలు అప్లై అవుతాయి. నంబర్ 1 విషయం ఏంటంటే ఇది ఎవడో టెస్ట్ చేయటానికి సంబంధించి చెప్పిన మాట కాదు. రెండవది, ఒకవేళ ఎవరైనా మన మీద కక్షతోనో వీళ్ళు ఉండకూడదనో చంపేయాలనో విషప్రయోగం చేసినప్పుడు, లేకపోతే ఇప్పుడు మెలితే దీపంలో పౌలు గారి మీద ఎవరు విషప్రయోగం చేయలే, యాక్సిడెంటల్లీ న్యాచురల్లీ జరిగింది అది. అలాగా న్యాచురల్ గా ఏదైనా జరిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పని ఉందంటే మాత్రం ప్రాణం పోనీకుండా కాపాడుకుంటాడు. పని ఏమి అక్కర్లేదు అయిపోయింది అనుకుంటే ఆ కాటుతోనే ఆ విష ప్రభావంతో మనం చచ్చిపోతాం. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందండి? ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. లేదంటే అన్ని కన్ఫ్యూజన్స్ అయిపోతాయి. ఇదిగో మనం ఎవరన్నా విషయం ఇచ్చిస్తే తాగితే చచ్చిపోతాం అంటే ఇప్పుడు చెప్పండి ఎవరైనా టెస్ట్ చేయడానికి విషయం ఇచ్చారనుకోండి మనకి, అప్పుడు చచ్చిపోతాం లేదా? దేవుని పని ఉంటే బ్రతుకుతాము. నేను మీకు ఇంకా అర్థం కాలేదమ్మా. అర్థమైందినా? టెస్ట్ చెప్పమ్మా. చేయడానికి వచ్చినప్పుడు చనిపోతాంనా? ఖచ్చితంగా చనిపోతాం. టెస్ట్ చేయడానికి టెస్ట్ కోసం చెప్పిన మాట కాదు నాయన, అది నయోమి. టెస్ట్ చేయడానికి సంబంధించిన మాట కాదు. దేవుడి పని ఉంటే బతికేది ఎప్పుడు? న్యాచురల్ గా ఏదన్నా జరిగినప్పుడు, లేకపోతే ఎవడైనా విషప్రయోగం చేసి మనల్ని చంపాలని చూసినప్పుడు జరిగేది. టెస్టుల కోసం అయితే చచ్చూరుకుంటాం అంతే. అర్థమైందమ్మా డిఫరెన్స్? అది 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 గుర్తుపెట్టుకోండి, లేదంటే మనం అంతా ఇబ్బంది పడిపోతాం. రైట్. కాబట్టి పేతురు గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత గలిలయుడు చేస్తూ ఉన్నావు కదా అని అన్నప్పుడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట పేతురు గారు అనడం జరిగింది. తర్వాత ఈ 3వ విషయం కూడా జరిగింది. అక్కడ కూడా రెండోసారి నడవలోనికి వెళ్ళాడు. 71వ వచనంలో చూడండి. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది, ఈ మధ్యలో ఒక గడియ గ్యాప్ వచ్చిందండి. అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి నేను ప్రభుని ఎరగను అని చెప్పినటువంటి ఆ సందర్భం వచ్చే సమయానికి ఒక గడియ గ్యాప్ వచ్చింది. ఈ లోపు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు పేతురు గారిని. ఎలా చెప్పగలం ఈ గ్యాప్ అని అంటే, ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 59వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 59వ వచనం. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత
మరి ఒకడు నిజముగా వీడు అతనితో కూడా ఉండెను, వీడు గలిలేడని దృఢముగా చెప్పాను. చూడండి, ఒక గడియ టైం అయిపోయిందంట. అంటే ఈ మధ్యలో అంటే వెంటనే జరిగిన విషయాలు కావు. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకొని ఆ భయంతో పేతురు గారు దూరం వెళ్ళాలని అనుకున్నప్పుడు కూడా చుట్టుపక్కల ప్రజలందరూ ఆయన వదిలిపెట్టల గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ 3 సార్లలో 2 సార్లు క్వశ్చన్ చేసింది ఎవరండి? పట్టుకున్నది ఎవరు పేతురు గారిని? ఏమ్మా? చిన్నది అనుందన్న. 2 సార్లు ఎవరు అని అంటే, మొదటగా అమ్మాయి ఒక చిన్నది అని ఉంది 69వ వచనంలో. మరి రెండోసారి 71వ వచనంలో మరి ఒక చిన్నది. 2 సార్లు. ఇక మూడోసారి ఏముందనంటే నిలిచి ఉన్నవారు అన్నది. అక్కడ నిలిచి ఉన్నవారు. ఈ నిలిచి ఉన్న వాళ్ళలో కూడా ఎవరు ఉండడానికి అవకాశం ఉంటుంది? ఆడవాళ్ళు, అమ్మాయిలు ఉండడానికి అవకాశం ఉంటుందా లేదా? ఆ చిన్నవాళ్లే కాకపోయినా, ఆ పిల్లలే కాకపోయినా వేరొక ఆడవాళ్ళు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? ఏం తట్టట్లేదు ఎవరికి? చిన్న పిల్లలు కూడా దైవజనుల్ని అబ్జర్వ్ చేస్తారని అర్థం ఇక్కడ చేసుకోవాలి. ఒకటి మనం బైబిల్ పరిభాష కొన్ని గమనించాలమ్మా. చిన్నది అనగానే చిన్నపిల్లని ఏం కాదు. చిన్నది అనగానే చిన్నపిల్ల అనే పరిస్థితి ఏం కాదు. ఇప్పుడు దీనా ఆమె వయసుకు వచ్చిన ఆమె కదా, ఆమె గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ చిన్నదాని మీదే మా వాడి మనసు ఉంది అని కూడా చెప్పండి. చిన్నది అనగానే మరి ఇశ్రాయేల్ చిన్నది అని ఉంది మనకు అక్కడ. ఎక్కడ ఈ కుష్ఠరోగి నయమాన్ ఉన్నాడు కదా, మరి ఆ చిన్నదంటే ఎవరు అనుకుంటున్నారు? సంటిబిడ్డ అనుకుంటున్నారా? యవనస్తులని మనం ఏమని పిలుస్తాం అంటే చిన్నోడు అని అంటే వాళ్ళు యవన ప్రాయంలో ఉన్న పిల్లలు అని అర్థం అమ్మా. అంటే అర్థమైందా? చిన్నదానా అంటే వయసులో ఉన్నటువంటి అమ్మాయి గురించి ఒక అబ్బాయి పాడుతూ ఏమంటాడు? ఓ చిన్నదానా అంటాడు. చిన్నదాన అనగానే చిన్నదని ఏంటి అంటే యేసు ప్రభుల వారితో పాటు తిరిగాడు, ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు అని గుర్తుపట్టే పరిస్థితి రావాలంటే చంటి పిల్లలేం కాదులేండి, అది గుర్తుపెట్టుకో. రైట్, ఓకే, వయసులో ఉన్నవాళ్లే. ఇవి చూసిన తర్వాత మీకేం అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి? అంటే మీకు ఏమి అనిపించట్లేదా? స్త్రీలు ఎక్కువగా దేవుని అంటే క్రీస్తుతో ఉన్నారు కదా సార్, అవునమ్మా, చూసుంటారు పేతురు గారిని. ఓకే, ఇంకా కావాలమ్మా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటమ్మా, అసలు అబ్జర్వర్ అంటే ఒక సీసీ కెమెరా లాంటి అబ్జర్వేషన్ ఎవరికి ఉంటుంది అంటేనమ్మా, ఆడబిడ్డలకి ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. మనకు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె తన ఇంటి వారి నడతలన్నీ కనిపెడుతుంది అని చూసాం కదా మనం. ఇక్కడ 3 సందర్భాల్లోనూ కామన్ గా ఉన్నది ఎవరంటే ఆడబిడ్డలే. ఆడబిడ్డలు వాళ్ళకు మించిన లైవ్ సీసీ కెమెరాలు మరొకరు లేవు, ఉండరు, మర్చిపోకండి. వాళ్లే కనుక్కున్నారు చూడండి. అసలు ఈవెన్ మహాపరాక్రమశాలి సిరియా సైన్యాధ్యక్షుడు, అంత పరాక్రమశాలికి తట్టంది, వాళ్ళ భార్యకు కూడా తట్టంది, దేవుని బిడ్డల గుంపులో ఉన్న ఒక ఆడబిడ్డకు తట్టింది. అంటే మనుషుల్లో ఆడపిల్లలు చాలా డిఫరెంట్ అండి. అందులో దేవుని నమ్మిన ఆడబిడ్డలు అంటే మరింత ప్రత్యేకమైన వాడు. అందుకే 3 సార్లు కూడా కామన్ గా ఎవరని పసిగట్టింది, కనిపెట్టింది ఆడబిడ్డే. ఆడబిడ్డలకు ఆ స్పెషల్ పవర్స్ ఉన్నాయి, మర్చిపోకండి. అది వాడండి. ఇంట్లో భర్త నడతను కనిపెట్టండి, పిల్లల నడతను కనిపెట్టడానికి వాడండి. సంఘంలో సాటి విశ్వాసుల నడతను కనిపెట్టడానికి, సేవకుల నడతను కనిపెట్టడానికి, బీబీ సొంత నడతలు కనిపెట్టడానికి కూడా వాడండి. అది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇకపోతే
73వ వచనం చూద్దాం. 73వ వచనం, 26వ అధ్యాయం 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడవే. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నానంటే, మనం ఎవరో కనుక్కోవాలంటే ఒక సిగ్నల్, ఒక సిమ్టమ్ కనబడుతుందంట, ఒక సూచన కనబడుతుంది. మనం ఎవరి వాళ్ళమో, ఎవరు మనల్ని పట్టిస్తారు అని అంటే అక్కడ ఉంది, నీ మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది అన్నాడు. చూడండి ఏమండి, అంటే మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారండి? మన మాటలే సాక్షి. మాటలు మన మాటే మన మీద సాక్ష్యం పలుకుతుందని ఎంతమందికి తెలుసు? అంతే. ఇప్పుడు ఓ 10 నిమిషాలు మాట్లాడించాం అనుకున్నాం మనిషిని, అర్థమైపోద్ది వాళ్ళ స్టాండ్ ఏంటి, అర్థమైపోద్దండి. ఎందుకంటే మాట మనిషిని అంచనా వేయిస్తుంది, అంచనాకు వచ్చేటట్టు తెలుస్తుంది. అందుకే ఒక మనిషి ఏంటో తెలుసుకోవాలంటే ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడించండి అని చెప్తారు. పేతురు గారు దాచుకోవాలన్నా కుదరలేదట. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారట? వాళ్ళు వీళ్ళైతే వారు వాళ్ళు వీరు వీళ్ళు అవుతారట. అసలు యేసుప్రభుతో ఎంతకాలం సహవాసం? అట్ట 6 నెలలు ఎన్ని అయ్యాయి? 3.5 సంవత్సరం అంటే ఎన్ని 6 నెలలండి? 3.5 సంవత్సరం అంటే ఎన్ని 6 నెలలు? 13 నెలలు 13 6 7 అమ్మా, 7 7 7 6 నెలలు. సంవత్సరానికి 2 6 నెలలు, 3 సంవత్సరాలకు 6 నెలలు, 3.5 సంవత్సరం అంటే 7 కదమ్మా. అంటే సంపూర్ణ సహవాసం యేసుప్రభుల వారితో కదా. మరి సంపూర్ణ సహవాసం యేసుప్రభుల వారితో ఉన్నప్పుడు ప్రభుని పోలు ఉండకపోతే ఎట్లా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బాగా టెస్ట్ చేసుకొని చూడండి. మీరు సాధ్యమైనంత వరకు భౌతికంగా అయితే మనం అందరం అమ్మా నాన్నలు పోలే ఎక్కువ రిజంబ్లెన్స్ అంటారు వాటిని, పోలికలు. అంటే వ్యవహార శైలి, మాటలాడే శైలి, అన్ని 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 కూడా మోస్ట్లీ అమ్మా నాన్నలకు రెలవెంట్ గా ఉంటాయి. అప్పుడప్పుడు అందుకే మీరు చూడండి, ఫలానా వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డట్టున్నారు, వాళ్ళ అమ్మ నోట్లో నుంచి ఊడిపడ్డది. నోట్లో నుంచే ఎందుకు అంటే నోటి మాటలే అట్లున్నాయని అర్థమవుతుందండి. అది మొదటిది. అయితే ఆధ్యాత్మికంగా కూడా మనకు తెలియకుండానే మన బోధకుడి, మన కాపరి లక్షణాలు మన మీద పడతాయి. ఎందుకంటే భౌతికంగా అమ్మా నాన్నల యొక్క ప్రభావం ఎలాగైతే పడుతుందో, ఆత్మీయంగా ఉన్నటువంటి ఆత్మీయతలో ఆత్మీయ తండ్రి లేదంటే సేవకుడి, బోధకుడి లక్షణాలు మన మీద ఖచ్చితంగా పడతాయి. మనం అబ్జర్వ్ చేసుకోం కానీ ఆ లక్షణాలు కనబడుతూనే ఉంటాయి మనలో. ఎందుకనంటే ఆ ఇంపాక్ట్ అలాంటిది, ఆ సహవాసం అలాగ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా మనం రెగ్యులర్ గా ఆ కాపర్ దగ్గరికి వెళ్తాము, ఆయన ప్రార్థన చేసేటటువంటి విధానాలే వింటూ ఉంటాము. అలాగే ఆయన బోధించిన విధానం చూస్తూ ఉంటాం, ఆయన రీసెర్చ్ చేసినటువంటి విధానం. మీరు బాగా గమనించండి, ఇక్కడ నుంచి నా దగ్గర ట్రైనింగ్ తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అచ్చు అన్న ఎక్కువ ఏదైతే తీసుకుంటాడో ఎగ్జాంపుల్స్, ఎలాగైతే తీసుకొని వస్తాడో, ఎలాగైతే ముగిస్తాడో అట్లనే మాట్లాడుతున్నారండి వీళ్ళంటే. ఖచ్చితంగా అట్లే ఉంటుంది. మరి తల్లిదండ్రుల యొక్క లక్షణాలు వల్ల పిల్లలు ఉన్నట్టు, నేను ఇప్పుడు నెల్లూరు సంఘం నుంచో లేకపోతే మరి వేరే వేరే సహవాసాల నుంచో లేదంటే ఒక బోధకుడిని బాగా ఫాలో అవుతున్న వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. వాళ్ళు ప్రార్థన చేసినా ఆ సేవకుడిని పోలి ఉంటుంది, వాళ్ళు వాక్యము ఆలోచన చేసినా చెప్పినా ఆ సేవకుడికి రిలవెంట్గా ఉంటుంది. అది ఉంటాయి. అందుకే మన పలుకు, మన మాట మన మీద సాక్ష్యం పలుకుతుంది. చాలా ముఖ్యమైనది. కొంతమంది పిల్లలు నేను గమనిస్తూ ఉంటా, అన్న ఎట్లా మాట్లాడతాడంటే డైరెక్ట్ గా పోసుకొచ్చినట్టు మాట్లాడతాడు. నేను ఎట్లా మాట్లాడతానని చెప్పమంటే పిల్లలు పోసుకొచ్చినట్టు మాట్లాడతారు, పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్ ఎంతో కాలంగా చూసి
అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. పౌలు గారు పేతురు గారు యేసుప్రభు దగ్గర ఉండి ఉండి ఏమైపోయాడంటే మరొక చిన్న యేసుప్రభు లాగా మారాడు. మనం కూడా అలా చేయాలి, అలాగే ఉండాలి. ఆదర్శప్రాయులైనటువంటి దైవజనులు ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళ ఆదర్శాలు మనకు వచ్చేస్తాయి. నేను ముఖ్యంగా డబ్బు విషయంలో అసలు ఖాతరు చేసే పరిస్థితి నాది ఉండదు. దాన్ని దేవుడి సేవ అంటే ధారాళంగా ఇచ్చేటటువంటి చేయాలన్నటువంటి దొరలాగా చేయాలని అనుకుంటూ ఉంటా కార్యక్రమాలు. సేమ్ నా దగ్గర సంఘంలో ఉన్నటువంటి పిల్లల్లో కూడా ఇదే లక్షణం ఉంది. ఎందుకనంటే ఆ ప్రారంభం నుంచి అవన్నీ చూసి 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 అదే లక్షణాలు అందిపుచ్చుకోవటం జరిగింది పిల్లలు. వస్తాయి అట్లాగా. అలాగే చెడు లక్షణాలు కూడా వస్తాయండో, గుర్తుపెట్టుకోండి. చెడు లక్షణాలు వస్తాయండి, మర్చిపోకండి. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా. సామెత తెలుసు కదా మీకు. ఆవు ఎక్కడుంటే దూడ అక్కడే మేస్తుంది. ఆవు కంచె దాటితే దూడ ఆటోమేటిక్ గా దాటుతుంది. దానికేం తెలుసు చిన్న బిడ్డ. కాబట్టి మనము పెద్దలు ఏం చేయాలంటే మాదిరి కనపరచాలి. వద్దన్నా ఆ పిల్లలు ఆటోమేటికల్లీ వచ్చేస్తారు దారిలోకి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, అసలు దేవుడు ఓడగట్టమని చెప్పింది ఎవరికి? నోవా గారికి. మాకు తెలుసు కదండి. ఓడగట్టమని చెప్పింది, నానా విధములైనటువంటి ఆహార పదార్థాలు పెట్టుకోమని చెప్పింది, సువార్త వాళ్ళకి ప్రకటించిన ఆయన ఈ విధంగా జలప్రళయం రాబోతుంది, ఇక్కడ ప్లేస్ మీకోసం రెడీగా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు, రండ్రా నైనా లాంటి కొట్టుకుపోతారని చెప్పమని చెప్పింది కూడా నోవా గారికే. కానీ ఈ పనిలో తెలియకుండానే ఎవరెవరు ఇన్వాల్వ్ అయిపోయారు? నోవా గారి భార్య ఇన్వాల్వ్ అయిపోయింది, నోవా గారి కొడుకులు 3 ఇన్వాల్వ్ అయిపోయారు, నోవా గారి కోడలు 3 ఇన్వాల్వ్ అయిపోయారు. అంతేనండి, ఆయన సహవాసం అలాగ ఉంటది. లూయి బ్రెయిల్ మీకు తెలుసు కదండి. ఎవరైనా మీకు ఎవరికైనా ఐడియా ఉందా? లూయి బ్రెయిల్ గుడ్డి వారికి లిపి కనిపెట్టినారు. వెరీ గుడ్ అమ్మా. అంధుల లిపి నిర్మాత అని ఆయన పేరు. గుడ్డి వాళ్లకు కళ్ళు కనబడినటువంటి వాళ్ళకి లిపి కనుక్కున్నటువంటి వాళ్ళ. అసలు ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన గుడ్డోడయ్యాడు. ఎందుకు అయ్యాడు తెలుసండి? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నోళ్ళు గుర్రపు రెజిన్లు తయారు చేసే పనిలో ఉంటారట. గుర్రపు రెజిన్లు అంటే ఐడియా ఉంది కదండి. గుర్రం మీద కూర్చోవడానికి సంబంధించి కొన్ని వస్తువులు వేస్తారు. ఒక పట్టలాగా వేస్తారు చూసారా, దాన్ని గుర్రపు రెజిన్ అంటారు. ఆ గుర్రపు రెజిన్లు తయారు చేసే పనిలో వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు. ఈయన కూడా చిన్నప్పుడు కత్తెర పట్టుకొని అవి కట్ చేయటానికి కూర్చున్నాడట. అలా కట్ చేసే తరుణంలో ఆ షార్ప్ మనదేలినటువంటి కత్తెర కళ్ళకు గుచ్చుకుందట. ఆ కన్ను గుచ్చుకుంటే ఒక కన్ను పోయిందంటే బేసికల్లీ మరో కన్ను కూడా పోతుంది. ఎందుకంటే అవి రెండు జంటగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అందుకే మీరు చూడండి, ఒక్క కన్నులో మాత్రమే కన్నీళ్ళు ఎప్పుడన్నా వచ్చింది చూసారా మీరు? ఒక కన్నులోనే కన్నీళ్ళు వస్తాయా? రెండు కళ్ళలో వస్తాయి, 2 కళ్ళతో వస్తాయి. అందుకే ఒక కన్ను పోయిందంటే రెండో కన్ను కూడా పోతుంది. కొద్ది కాలానికి మొదటి కన్ను పోయిన తర్వాత కొద్ది కాలానికి రెండో కన్ను కూడా ఆ విధంగా పోయింది. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేస్తాడు అనే మాట ఉంది కదా. అంటే ప్రభు ఎటువంటి మాటలు కలిగి ఉన్నాడో, ఆయన దయగల మాటలు మాట్లాడాడు, ఆయన అధికారంతో కూడిన మాటలు మాట్లాడాడు, ఆయన జీవంతో కూడిన మాటలు మాట్లాడాడు, శ్రేయస్సు కలిగే మాటలు మాట్లాడాడు, సమాధానం కలిగే మాటలు మాట్లాడాడు, తండ్రి కళ్ళు పండించే రీతిగా ఆయన మాట తీరే చాలా డిఫరెంట్. అదే లక్షణాలు శిష్యులు అందరిలో వచ్చేసాయి. ఆ డిఫరెన్స్ కనబడిపోతుంది. నువ్వు వాళ్ళు పట్టుకునింది దేన్ని బట్టి అంటే, ఆయన మెడలో బోర్డు వేసుకోలేదు. అప్పుడప్పుడు మనతో కూడా ఎవరన్నా మాట్లాడేటప్పుడు అండి, మనం క్రైస్తవులు అని చెప్పమండి, చెప్పకపోయినా వాళ్ళే ఒక మాట అడుగుతారు. ఏమని? మీరు క్రైస్తవులా అని అడుగుతారు. ఈ డౌట్ వీళ్ళకి ఎట్లా వచ్చింది అబ్బా అనిపిస్తుంది. మనం ఉత్సుకత అడిగామనుకోండి, అవునండి మీరు ఎలా కలుపుకున్నారండి, మీకు ఎలా తెలిసిందంటే ఏమంటారండి వాళ్ళు? మీ మాటే అర్థంగా ఉందంట. మాట చూస్తేనే అర్థమైపోతుందండి మాకు అని అంటారు.
మాట చూస్తేనే అర్థమైపోతుందండి అంటారు. కాబట్టి మాటలను బట్టి కూడా మనిషిని అంచనా వేయొచ్చు అని అర్థం చేసుకోవాలి. అందుకే మన మాట ఎట్లా ఉందో ఆ రోజు పేతురు గారిని ఐడెంటిఫై చేయటానికి ఆయన మాట తీరు దోహదపడింది. ప్రభు లక్షణాలు అందిపుచ్చుకున్నారు శిష్యులు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు మనది మాట తీరు ఎలాగుంది? ప్రభుని పోలుతా, మన బోధకుడిని పోలుతా, ఇది మనం గమనించుకోవాలి. ఓకే, తర్వాత ఏం జరిగింది అని అంటే 74వ వచనంలో, అందుకటడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టాను. ఇక్కడ శపించుకున్నాడు. శపించుకోవటం అంటే ఎట్లా శపించుకోవటం అనుకున్నారు? నిజంరా బావుడి, నా మాట నమ్మని, ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే దేవుడు నన్ను శపిస్తాడు, దేవుడి శాపాలు నాకు తగులుతాయి. అది శపించుకోవటం అంటే. నేను చెప్పింది నిజమో అయ్యా బాబు, మీరు నమ్మండి, నాకు తెలియదు ఆయన ఎవరో అని, ఒకవేళ నేను చెప్పింది నిజం కాకపోతే నాకు దేవుడి శాపాలన్నీ ఇచ్చేస్తాడు అనేటువంటి రీతిగా చెప్పించుకోవటం. ఒట్టు పెట్టుకోవటం అనేది కూడా ఎప్పుడైతే మనల్ని నమ్మరో మనుషులు, నమ్మబలగటానికి వాడేటటువంటి ఒక తంత్రం ఒట్టు పెట్టుకోవటం. అన్నీ చేశాడండి. వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే తెలిసింది కాదు ఇది. చాలా మంది అదే అనుకుంటారు. కోడి కూసింది, ఆయన ఏం చేశాడట 75వ వచనంలో, కనుక కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చినని ఉంది కదా. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది అది మాత్రమే కాదు. కోడి కూయటం, వెంటనే పేతురు గారు పశ్చాత్తాపడటం కాదు, మరొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటో చూద్దాం. లూకాసు వార్త 61వ వచనం చూడండి. 61వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సో అక్కడ కోడి కూయటం ఒకటే కాదండి, అంత పక్కనే దగ్గరలోనే, ప్రధాన యాజకుడి ఇంటి దగ్గరే, ఆ వాకిట్లోనే జరుగుతుంది ఇదంతా. పేతురు గారు యేసుప్రభుని అబ్జర్వ్ చేస్తున్నాడు, యేసుప్రభులు వారు పేతురు గారిని అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ ఆయన 3 సార్లు చెప్పిన తర్వాత యేసుప్రభు వారు పేతురు గారి వైపు చూడటం జరిగింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అంటే ఏమండి, మన పెద్దలు మన వైపు అప్పుడప్పుడు చూడండి, మనం తప్పు చేసినప్పుడు తక్కువని మన వైపు చూస్తారు. అంటే అర్థం ఏంటి? దొరికిపోయాం, తప్పు చేశావు అనేది ఒక చూపి చెప్తుందండి, చూపే చెప్తుంది కదా. కాబట్టి అలాగే మనం ఆనందంతో చూసే చూపు ఒకటి ఉంటది. ఏదన్నా శుభవార్త చెప్పారనుకోండి, మమ్మీ నాకు జాబ్ వచ్చింది, డాడీ నాకు జాబ్ వచ్చింది అని మాట చెప్పారు, ఆనందంతోనే అప్పుడే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి కదా. అలా ప్రభువుల వారు పేతురు గారిని చూసిన వెంటనే, పేతురు గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇంతకుముందు ప్రారంభం చెప్పారు కదా, మనం ఒకవైపే చూస్తాం పేతురు గారి విషయంలో. ఆయనలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. గెత్సెమనే తోటలో కూడా, అంతకంటే ముందు కూడా, అందరూ నన్ను వదిలిపెట్టినా కూడా నేను నిన్ను వదిలిపెట్టిన దాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన ప్రాణాలకు కూడా తెగించాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఒక్కడ ఏం చేయగలడు? ప్రతిఘటిస్తే, తేడా జరిగితే నా ప్రాణాలకే ముప్పు ఉంది అన్నటువంటి విషయం తెలిసినా కూడా కత్తి దూయటం జరిగింది. అది పేతురు గారిలో ఉన్న కమిట్మెంట్. రెండవ విషయం ఏంటంటే, తప్పులు అందరూ చేస్తారు, కానీ వెంటనే ఆయన పశ్చాత్తాపడి, ఆయన దుఃఖపడి ఏడ్చాడు చిన్నపిల్లలాగా. అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఒక మహానాయకుడు, భార్య బిడ్డలను కలిగినటువంటి వ్యక్తి, సంఘానికి స్తంభముగా ఉండాల్సినటువంటి వ్యక్తి, పరలోక రాజ్యం తాళపు చెవులు పొందుకున్నటువంటి వ్యక్తి, పాపం చేస్తే, తప్పు చేస్తే పశ్చాత్తాపడి ఏడ్చి మారు మనసునకు తగినటువంటి ఫలం ఫలించినటువంటి వాడు. నిజంగా ఇటు లక్షణాలు మనలో ఉంటే ఎంత బాగుంటుందండి. మనం అంత వెంటనే రిపెంట్ అవుతామా? అంత తొందరగా మనం పశ్చాత్తాపడతామా అండి? మనం వాయిదా ఇంకా మార్చుకుందాం, మార్చుకుంది సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రతిదీ వాయిదా వేసుకుంటూ పోతాం మనం.
కొంతకాలం చూద్దాంలే, మళ్ళీ ఆలోచన చేద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఏదైనా మనలో ఉన్న అవలక్షణాలు మార్చుకోవటానికి. పేతురు గారు అలా కాదండి. ఆయన దైవ చిత్తానుసారుడైన సారమైన దుఃఖం సలిపాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగూ రాయబడింది. పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము చిత్తానుసారము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. ఈ మారు మనసు ఈ దుఃఖమును మారు పుట్టించదు. మనస్సు అయితే ఈ లోకమైన దుఃఖం మరణమును కలగదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు కలగజేసింది. పేతురు గారి లోక సంబంధమైనటువంటి దుఃఖం కాదు చలిపింది. ఆయన లోక సంబంధమైన వాటి కోసం కాదు చలిపింది దుఃఖం. మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ దుఃఖించినటువంటిది. ఇలాంటి దుఃఖం మనకు ఉండాలి. అప్పుడే ఆ దుఃఖం తాలూకు కన్నీళ్లు దేవుడి కవిలలో పుస్తకంలో కనబడతాయి. అవి బుడ్డిలో దాచుకుంటాయి. లోక చిత్తానుసారంగా లోక సంబంధమైనటువంటి దుఃఖం చలిపినప్పుడు కాదు సుమా, మర్చిపోకండి. కాబట్టి అలా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని సలిపినటువంటి మహనీయుడు పేతురు గారు. నెక్స్ట్ అంత మాత్రమే కాదు, ఆయన పొరబడ్డాడు, ఆయన తొట్టిల్లాడు కదా, ఆయన దెబ్బతిన్నాడు కదా. నేను తిన్న దెబ్బ, నాకు పడిన దెబ్బ మిగతా ఎవరికి పడకూడదు అనుకుని ఏం చేశాడంటే, తను రాసిన 2వ పత్రికలో కొన్ని మెలకువలు చెప్తున్నారండి, అద్భుతమైనటువంటి మెలకువలు. అది అంటే ఈరోజు మనం దెబ్బతిని ఉంటాం కదా, దెబ్బతిన్న వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పండి? మెలకువలన్నీ మన పిల్లలు చెప్తాం కదా, నేను ఈ విషయంలో ఈ విధంగా దెబ్బతిన్నానన్నా, ఇట్లనే ఉంటే నువ్వు దెబ్బతింటావు, జాగ్రత్త అని చెప్తామే. అది మంచి మనసు ఉన్నటువంటి పెద్దల లక్షణం. నేను సేవా ప్రారంభంలో నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేక చాలా బాధపడ్డాను. నన్ను కొంచెం పైకి తీసుకొచ్చే వాళ్ళు లేక నేను చాలా బాధపడ్డాను. దేవుడికే నా మనవులన్నీ చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న బిడ్డల విషయంలో నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఏమనంటే నేను పడ్డ ఈ బాధ నా దగ్గర ఉన్న బిడ్డలు ఎప్పుడు పడకూడదు. వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలి, వాళ్ళని ఎదిగించాలి, దీపస్తంభం మీద పెట్టాలి అని నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడు. అందుకే ఎప్పుడు కార్యక్రమం చేసినా కూడా నా దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాల్లో చేసుకోవాలని ఆలోచన చేస్తుంటా. నేను దెబ్బతిన్నాను, ఆ పెయిన్ నాకు తెలుసు. ఆ పెయిన్ నా దగ్గర ఉన్న పిల్లలకు రాకూడదు అనుకుంటాం. మనం కూడా ఎందుకు మనం కష్టపడి పిల్లలను చదివించాలని అనుకుంటామంటే, మేము పడ్డ కష్టాలు ఆ పిల్లలు పడకూడదు. పేతురు గారు కూడా అంతేనండి. ఆయన ఏమంటున్నాడు చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రికలో 5వ వచనం నుండి, మొదటి అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. పూర్ణ జాగ్రత్త కలిగింది. ఆ జాగ్రత్తలో ఉండడానికి ఒక చైన్ ప్రాసెస్ ఒకటి ఉంది. అదంతా చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 11వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 11వ వచనం, మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగూ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును అంటాడు. కనుక ప్రియులరా, ఆయన పడిపోవటం మాత్రమే కాదండి, పడిపోయి తిరిగి లేచాడు. మరలా మనం పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలో కూడా సూచించాడు, నేర్పించాడు. అది మహనీయుల్లో ఉన్నటువంటి గొప్ప గుణం. ఊరికనే పరలోక రాజ్యపు తాలపు చెవులు ఆయనకి ఇవ్వలేదు ప్రభులు వారు. నెక్స్ట్, ఊరికనే సంఘానికి స్తబ్దంగా ఎంచబడలేదు పేతురు గారు. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. చిన్న బిడ్డలాగా ఏడ్చి మరి ఆ అవలక్షణాలు పోగొట్టుకొని కడిగిన ముత్యంలా బయటపడగలిగినటువంటి లక్షణం కలిగిన వాడు. మట్టుకు మన అందరిలో కూడా అట్టి లక్షణాలు కొనికిసులాడాలి. వారి వారసత్వాన్ని మనం కొనసాగించాలి. బొంకాడు కాదండి, కానీ ఆ తదుపరి మరలా ప్రాణాలకి తెగించి మరణాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టుగా మరణాన్ని ఎదురుగా చూసి దాన్ని హత్తుకొని వాలంటీర్గా వెళ్ళి హత్తుకున్నటువంటి రీతిగా బతికినటువంటి వాళ్ళు ప్రభు. ఎప్పుడు అదే కాదు,
ఎప్పుడు ఆ బొంకిన జీవితమే కాదు, ఎప్పుడు ఆ నక్కి నక్కి చూసుకున్న జీవితమే కాదు, ఎప్పుడు ఆ భయపడిన జీవితమే కాదు. ఒకసారి 2 సార్లు వెనకాడిన పర్లేదు కానీ జీవితాంతం అలాగే ఉంటే అదే పశ్చాత్తాపము, మారు మనసు లేని జీవితం అంటే. అంటే జీవితాలు మనకు వద్దు. పేతురు గారు మనకి ఆదర్శంగా ఉన్నారు. ఆ దారిలో మనం నడిచి వారి వారసత్వాన్ని మనం కొనసాగించుతాము గాక. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.